పెన్నులు పట్టిన చేతులు గన్నులు పడతాయా? సమాజంలో అత్యుత్తమ గౌరవం గల పోలీస్ అవుతారా? పోలీస్ కావాలని ఉవ్విలూరుతున్న భారీ భవిష్యత్తుకు ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐ రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎస్ఐ అభ్యర్థుల రాత పరీక్ష కోసం 21 సెంటర్లను ఏర్పాటు చేశారు. 14,358 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షలు రాయనున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు కూడా పోలీసుల నియామక పరీక్ష కూడా ఇవాళ జరగనుంది. మొత్తానికి చూసుకుంటే మనము హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వద్ద ఉన్నాము. ఇక్కడ వరంగల్ హన్మకొండ సెంటర్లలో 21 సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే కూడా ఆర్ట్స్ కాలేజ్ లో కూడా భారీ బందోబస్తు నడుమ కూడా ఇక్కడ పోలీస్ చెకప్ తోని కూడా అభ్యర్థులను మాత్రం అంటే ఎస్ఐ ఎగ్జామ్స్ కు వెళ్లే అభ్యర్థులను మాత్రం చెక్ చేసి కూడా పంపిస్తున్న నేపథ్యం కనపడతా ఉంది. ఇక్కడ అంటే సెల్ ఫోన్లు వారి వెంట కానీ సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా బ్యాగులు కూడా తీసుకొని కూడా పోలీసులు భారీ బందోబస్తు నడుమ చెకప్ చేసి కూడా అభ్యర్థులను పంపిస్తున్న నేపథ్యం కనపడతా ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే మాత్రం వరంగల్ హన్మకొండ జిల్లాలోని కూడా 21 సెంటర్లు ఏర్పాటు చేశారు. 21 సెంటర్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా అది సిపి గారి ఆదేశాల మేరకు కూడా పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేసి గేట్ల వద్దనే కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఈ పోలీసు రాత పరీక్షలు కూడా నియమించాలని చెప్పి కూడా వరంగల్ సిపి ఏవి రంగనాథ్ కూడా తెలపడం జరిగింది. అట్లాగే మొత్తానికి చూసుకుంటే 2 రోజుల పాటు నిర్వహించే రాత పరీక్షలు కూడా ఈ ఉదయం అంటే ఎస్ఐ రాత పరీక్షలకు కానీ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. తర్వాత 10 గంటల తర్వాత కూడా అలౌట్ చేయబడదు. 1 నిమిషానికి కూడా అంటే 9:50 మాత్రమే ఎగ్జామ్ సెంటర్లకు రావాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా పరీక్ష ఉంటుంది. మళ్ళీ అట్లాగే కూడా మధ్యాహ్నం 2:30 గంటల నుంచి కూడా సాయంత్రం 5:30 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఈ పరీక్ష మాత్రం సుమారుగా అంటే వరంగల్ హన్మకొండ జిల్లాలోని కూడా చూసుకుంటే 14,300 పైచిలకు అంటే పైచిలకు గాను ఈ ఎగ్జామ్కు అభ్యర్థులు హాజరు కానున్నారు. దీంట్లో చూసుకుంటే 3,313 మంది మాత్రము మహిళా అభ్యర్థులు కూడా ఎస్ఐ రాత పరీక్షకు హాజరు కానున్నారు. అభ్యర్థులకు సూచన కూడా మన వరంగల్ సిపి గారు ఏవి రంగనాథ్ కూడా సూచనలు జారీ చేశారు. అట్లాగే అభ్యర్థులకు పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి రావాలి. అభ్యర్థులు మాత్రం 1 నిమిషం కూడా ఆలస్యం కాకుండా కేంద్రంలోకి అనుమతించబడదు. ఆ అభ్యర్థి తనకున్న హాల్ టికెట్ మాత్రం ప్రవేశ పరీక్ష కొరకు నందు పరీక్ష హాల్లోకి చూపించాలి. లేనట్లయితే హాల్లోకి కూడా అనుమతించబడదు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఎలాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎలక్ట్రానిక్ వస్తువులను కానీ సెల్యులర్ బ్యాగులు కానీ తీసుకురాకూడదు. అభ్యర్థులు పరీక్ష గదిలోకి కేవలం పోలీసు నియామక బోర్డులు జారీ చేసిన హాల్ టికెట్లతో పాటు బ్లాక్ పెన్ లేదా బ్లూ పెన్లను కూడా వాడాలి. దాని ఓఎంఆర్ షీట్ వద్ద కూడా పెన్సిల్తో కూడా రౌండ్ అప్ చేసే పరిస్థితి కూడా లేదు. మొత్తానికి చూసుకుంటే కూడా అంటే సిపిగా ఏమి వరంగల్ సిపి గారు కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం కనపడతా ఉంది. వరంగల్ హన్మకొండలలో కూడా మొత్తం 21 సెంటర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ మెయిన్ సెంటర్ గా సిడిసి చైతన్య డిగ్రీ కాలేజీ, మన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, ఇక కేడీసీ వద్ద కూడా భారీ బందోబస్తు నడుమ కూడా అంటే భారీ బందోబస్తు నడుమ కూడా పోలీసు ఎంపిక అంటే రాత పరీక్ష రాసే అభ్యర్థులు కూడా వెళ్తున్న నేపథ్యం కనపడతా ఉంది. ఇక్కడ అంటే మహిళా అభ్యర్థులు ఎక్కువ శాతంగా కూడా 3,315 మంది కూడా మహిళా అభ్యర్థులు ఉండగా అందులో వాళ్ళకు ఎలాంటి కూడా అంటే ప్యాడ్తో పాటు ఎలాంటి కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తును 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఇక్కడ అంటే ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు కూడా ఇక్కడ అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అంటే పరీక్ష వద్దకు వెళ్ళే వాళ్ళు ఒకరే కేవలం అభ్యర్థులు మాత్రమే వెళ్ళాలి. వారి వెంట హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న పోలీసు హాల్ టికెట్ జారీ చేసిన హాల్ టికెట్ మాత్రమే కానీ తీసుకుపోవాలని చెప్పిన సిపి గారు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. కానీ మొత్తానికి చూసుకుంటే వరంగల్ హన్మకొండ జిల్లాలోని కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పరీక్ష కేంద్రాల వద్ద కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇది వరంగల్ హన్మకొండలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్. తెలంగాణ రాష్ట్ర